ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మృతాం. తక్షిలా మీడియా ప్రేక్షకులకు నమస్కారం. మనకి దేవీ శరన్నవరాత్రులు ప్రారంభమవుతూ ఉన్నాయి. ఈ దేవీ శరన్నవరాత్రులు అందరూ కూడా అత్యంత వైభవంగా నిర్వర్తించుకుంటూ ఉంటారు. అసలు ఈ శరన్నవరాత్రులు దేనికి ప్రారంభం చేస్తారు? అసలు శరన్నవరాత్రుల్లో అమ్మవారిని పూజించాల్సినటువంటి విశిష్టత ఏమిటి? ఇవన్నీ కూడా మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ముందుగా దేవీ శరన్నవరాత్రులు మనకి చాలా రకాలుగా ఉన్నాయి. సంవత్సరం మొత్తం మీద కూడా 3 రకాలుగా వస్తాయి. ఇది శరదృతువు కనుక శరన్నవరాత్రులు అని పిలుస్తూ ఉన్నారు. శరదృతువులో వచ్చేటువంటి మొదటి రోజు నుంచి 10వ రోజు వరకు కూడా దేవీ శరన్నవరాత్రులు అని పిలుస్తారు. అలాగే శారదా నవరాత్రులు అని కూడా పిలుస్తారు. శారదాదేవిని ప్రధానంగా చేసుకుని పూజించేటువంటి రోజులు కనుక శారదా నవరాత్రులు అని పిలువబడుతుంది. అలాగే ఈ శరన్నవరాత్రులు అనేటువంటివి ఇప్పుడు మాత్రమే కాదు, మనకి మాఘమాసంలో వచ్చేటువంటివి వసంత నవరాత్రులు, చైత్రమాసంలో వచ్చేటువంటివి అప్పుడు కూడా ఒక విధమైనటువంటి నవరాత్రులు ఆచరిస్తూ ఉంటాం. ఆషాఢ మాసంలో కూడా వారాహి నవరాత్రులు ఆచరిస్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా శరన్నవరాత్రులకు ఉన్నటువంటి విశిష్టత మిగిలిన నవరాత్రుల్లో అంతగా ఉండదు. అయితే ఈ శరన్నవరాత్రుల్లో మనం చేసేటువంటి ప్రధానంగా పూజ ఎవరికి, సాధన ఎవరికి అంటే అమ్మవారిని ప్రధానంగా పూజిస్తూ ఉంటాం. శరదృతువులో మనకి ఎక్కువగా వర్షాల వల్ల, ఇక్కడ తినే ఆహారం వల్ల మనకి అందరికీ కూడా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అనారోగ్య ఇబ్బందులతో పాటు ప్రకృతికి సంబంధించినటువంటి పంట పొలాలకి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. వాటన్నిటినీ కూడా అధిగమింపజేస్తూ మనకి పండగ రావడం జరిగింది. ఆ శరన్నవరాత్రుల్లో భాగంగా దసరా అని కూడా చేసుకుంటూ ఉంటాం. దసరాకి అసలు పేరు దశహర. దశహర అనేటువంటి పేరుని దసరాగా మనం వాడుక భాషలో మాట్లాడుతూ ఉన్నాం. ఈ విధంగా దేవీ శరన్నవరాత్రుల్లో అమ్మవారిని పూజించడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రకృతి స్వరూపిణి అమ్మవారు. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః అంటే ఈ దేవి అంటే ఏదైతే మనం దేవీ శరన్నవరాత్రులు అని పిలుస్తూ ఉన్నామో ఆ దేవి ఎవరు అంటే ప్రపంచం మొత్తానికి కూడా ఎన్ని భువన భాండాలు ఉన్నాయో అన్నిటికీ కూడా ఆమెయే రాణి. దేవి అని పిలిస్తే మహారాణికి అంటే ఎవరైతే రాజ్య పరిపాలన చేస్తున్నారో వారిని దేవి అనేటువంటి గౌరవ సంబోధనతో పిలుస్తూ ఉంటాం. అందుకే దేవీ శరన్నవరాత్రులు అన్నాం. అందుకనే శ్లోకంలో కూడా నమోదేవ్యై అన్నారు. నమోదేవ్యై మహాదేవ్యై, మహాదేవుడి యొక్క రాణి, పట్టపు రాణి ఈ మహాదేవి. ఆ మహాదేవిని పూజిస్తూ ఎప్పుడైతే మహాదేవుడి యొక్క భార్య అని పిలుస్తూ ఉన్నామో అప్పుడు ఆవిడ ఓయ్ అని పలుకుతూ ఉంటుంది. అందుకనే నమోదేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. శివాయి అంటే ఎప్పుడూ కూడా శుభాన్ని చేకూర్చేటువంటిది. అలాగే శివాయై సతతం నమః, ఎప్పుడూ కూడా నీకు నమస్కరిస్తూ ఉంటాను అని. నమః ప్రకృత్యై భద్రాయై ఇక్కడ చెప్పారు. నమః ప్రకృత్యై ఎప్పుడూ కూడా నువ్వు ప్రకృతి స్వరూపిణివమ్మా. నువ్వు ఈ ప్రకృతినంతటినీ కూడా అంటే ఒకరు పుట్టాలన్నా ఒక చిగురు చిగురించాలన్నా నీ శక్తి, నీ అనుగ్రహమే కావాలి తల్లి. ఆ శక్తితో ఒక మట్టిలో వేసినటువంటి విత్తనం తన బలంతో వేళ్ళు లోపలికి వెళ్ళి దాని కాండంతో మొక్కతో ఆ భూమిని తొలుచుకుంటూ పైకి రాగలిగే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మవారి యొక్క అనుగ్రహంతోనే. అందుకనే ప్రకృతి స్వరూపిణి అన్నారు. ఒక కొట్టేసినగా పెరిగినటువంటి ఒక మొక్కని కొట్టేసిన ఆ మొక్కలోంచి మళ్ళీ చిగురులు వస్తున్నాయి అంటే అందులోంచి ఆ అమ్మవారి శక్తి ఉండబట్టే వస్తోంది. అందుకనే ప్రకృతి స్వరూపిణి. నమః ప్రకృత్యై భద్రాయై. అందుకే మనల్ని కూడా అలా భద్రంగా చూసేటువంటిది. అలాగే భద్రకాళి అని కూడా అంటూ ఉంటారు. భద్రాయి అంటే అంతకన్నా ఎక్కువగా ఇంకేదీ లేదు.
విస్తరించినటువంటి తల్లి, శక్తి కలిగిన తల్లి, అందరినీ భద్రంగా చూసేటువంటి తల్లి, అన్నిటిలోనూ కూడా మునిగిపోయినటువంటి తల్లి, అన్నిటినీ కూడా తేల్చేటువంటి తల్లి ఆ అమ్మవారు. అందుకనే భద్రాయై నియతా ప్రణతాస్మృతాం, ఎప్పుడూ కూడా మేము మీకు పాదాభివందనం చేస్తూ ఉంటాం, ప్రణతాస్మృతాం, ఎప్పుడూ కూడా నిన్ను తలుచుకుంటూ ఉంటాం అని చెప్పేసి ఆ యొక్క శ్లోకంలో అర్థం చెప్పబడుతోంది. అందుకనే ప్రకృతి స్వరూపుడైనటువంటి అమ్మవారిని ఈ శరదృతువులో ఇంకా ఆవిడ తప్ప ఇంకెవరూ కూడా రక్షించలేనటువంటి స్వరూపంతో, స్వభావంతో ఉంటుంది. కనుకనే మహర్షులంతా కూడా శరన్నవరాత్రులు, శరదృతువు వచ్చినప్పుడు అమ్మవారిని ఈ విధంగా కొలవండి అని, సాధన చేయండి అని సాధనా తత్వాన్ని మనకి అవలంబింపజేస్తూ ఉన్నారు. అందుకనే నవరాత్రుల్లో అమ్మవారిని కొలవటానికి ప్రత్యేకమైనటువంటి కారణం. ఈ విధంగా మనకి దేవీ శరన్నవరాత్రులు అనేటువంటివి వచ్చాయి. మహర్షులు అలాగే దేవతా స్వరూపాలైనటువంటి వారంతా కూడా మనకి తెలిపినటువంటి ప్రమాణాలన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంతో పూజ చేసుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా వివరంగా తెలుసుకుంటూ తక్షశిలా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ కూడా శుభం భూయాత్.